హిందువులకి హిందూ దేశంలోనే సేఫ్టీ లేదా అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? మనది సనాతన ధర్మము అంటే ఏంటి? ధర్మ ఆత్మ నుంచి విడదీయలేని డ్యూటీ. ధర్మము అంటే సింపుల్ గా ట్రాన్స్లేట్ చేస్తుంది. ప్రతి ఒక్క జీవరాశిలో ఏ క్రిమికీటకమైన దాంట్లో ఆత్మ ఉంది. ప్రతి ఆత్మకి సనాతన ధర్మం ఉంది. అది రిలీజియన్ తో బౌండ్ అయి ఉన్నది కాదు సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే రిలీజియన్ కాదని అందుకే అంటాము. ధర్మం మీదకి కలికాలంలో అధర్మం వస్తుంది. ధర్మము ఎక్కువ కాలం మిగలదు. కలికాలం ఇది. ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది. ఇంకా మనం కలికాలంలోని గోల్డెన్ టైంలో ఉన్నాం కాబట్టి ఇంత మాత్రమేనా మీకు సనాతన ధర్మం అనుసరించే వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక్కసారి 5000 ఏళ్ళు గడవనివ్వండి, ఘోర కలికాలం మొదలైపోతుంది. అందుకే ప్రతి ఒక్క హిందూ చేయాల్సిన పని ఏంటి? ఇదంతా చూస్తున్నప్పుడు మనకొచ్చిన హిందూ లైఫ్ ని వేస్ట్ చేసుకోకూడదు. భగవద్గీత భాగవతంలో నిగూఢమైన రహస్యాలు దాగున్నాయి. ధర్మార్థ కామ మోక్షాలంట మోక్షం కూడా ఉంది అక్కడ. నేను మోక్ష మార్గంలో నడవడానికి ఏం చేయాలి అని చెప్పి హిందూ తెలుసుకుని ఒక సరైన సంప్రదాయంలోని ఆచార్యుల్ని గ్రహించి వాళ్ళ భగవద్గీత భాగవతం వాళ్ళ గైడెన్స్ లో చదివి ఆత్మానందం అంటాం, పరమానందం, సచిదానందం, ఆ ఆనందాన్ని రుచి చూస్తే మనం వేస్ట్ అవ్వనివ్వకుండా మన ఆత్మని ఉద్ధరించుకోగలిగితే మన హిందూ లైఫ్ సక్సెస్ఫుల్.